వెల్కమ్ టు అవర్ షో వాళ్ళ మాట ప్రజల తూట. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపైన మన నాయకులు వివిధ రకాలుగా స్పందించారు. వాటి గురించి మన కామన్ మ్యాన్ తూటాల్ లాంటి మాటలతో ఎలాంటి సమాధానం ఇచ్చారో మీకోసం. అన్ని పార్టీల అధినేతల అంగీకారంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామంటున్నారు దిగ్విజయ్ సింగ్ గారు. అధినేతలు 1 డజన్ మంది, ప్రజలు 6 కోట్ల మంది. ఎవరి అభిప్రాయం ముఖ్యం? మీ ఉద్యమాలన్నీ పక్కన పెట్టి అన్నతమ్ముళ్ళ లెక్క విడిపోదాం అంటున్నారు కేసీఆర్ గారు. అవును, నువ్వు నీ వాటాగా బంగ్లా తీసేసుకో, మేము గుడిసి తీసేసుకుంటాం, అన్నదమ్ములాగా ఇడిపోదాం. హైదరాబాద్కి వెళ్ళి మేము పొమ్మనట్లేదు, నీ రీడనే ఉండండి, మేమేమనం అంటున్నారు కేసీఆర్ గారు. దానికి ప్రత్యేక రాష్ట్రం అడగాల్సిన పని లేదు, ఎప్పుడు ఉన్నట్టే ఉండొచ్చు. 10 ఏళ్ళు హైదరాబాద్ మీద పెత్తనం తెలంగాణ వాళ్ళదే అంటున్నారు దిగ్విజయ్ సింగ్ గారు. సీమాంధ్ర వాళ్ళకి అన్యాయం జరగలేదన్నావు, ఇదా? విగ్రహాలు ధ్వంసం చేయటం పద్ధతి కాదు అంటున్నారు కేసీఆర్ గారు. అవును, అది నిజమే. ఆ విషయం ఈరోజు తెలిసిందా? హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద గొప్ప గొప్ప విగ్రహాలు కూల్చినప్పుడు ఈ మాట ఎందుకు అనలేదు? ఈ సమ్మెలు ఉద్యమాలు చేయటం మామూలే అంటున్నారు దిగ్విజయ్ సింగ్ గారు. అట్టాగే అనుకుని ప్రత్యేక రాష్ట్రం జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. నేను సమైక్యాంధ్రాకే కట్టుబడి ఉంటాను అని అప్పుడెప్పుడో అన్నారు మన చిరంజీవి గారు. ఇప్పుడు కట్టిపడేసినట్టు మాట్లాడకుండా కూకున్నాడు. సపరేట్ రాజధాని నిర్మించుకోవడానికి 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈయన డిమాండ్ చేస్తే ఇచ్చేయడానికి అక్కడ వాళ్ళు రెడీగా కూకున్నారు. మీరు ఆడ మరో రాజధానిని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అంటున్నారు తెలంగాణ మద్దతుదారులు. ఆ పనేదో మీరు చేస్తే బాగుంటుందేమో కదా, మంచిగా. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అన్నవారు. అలాంటి వాళ్ళ విగ్రహాలు వాళ్ళంటే అంత గౌరవం ఉన్న వాళ్ళైతే రాష్ట్రాన్ని ఎడగొట్టి ఉండేవారు కాదు. మరి ఇప్పుడు మడమ తిప్పే ప్రసక్తే లేదు అంటున్నారు దిగ్విజయ్ సింగ్ గారు. మేము అదే అనుకుంటున్నాం.